అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా ఎన్‌ఐటీ వరంగల్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. నాన్ టీచింగ్ స్టాఫ్‌ది. ప్రెజెంట్ ఆ నోటిఫికేషన్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. లాస్ట్ వీడియో వచ్చేసి నేను చేసి ఒక 1 వీక్ గ్యాప్ వచ్చిందండి. అంటే డ్యూ టు పొంగల్ కొంచెం అదర్ వర్క్స్ ఉండటం వల్ల కొంచెం వీడియో లేట్ అయిందండి. సో, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా చూద్దాం. సో, ఇక్కడ మనం ఎన్‌ఐటీ వరంగల్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా కెరియర్స్ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంది. సో, నేను స్టాఫ్ రిక్రూట్మెంట్‌లోకి వెళ్తున్నాను. సో, ఇక్కడ మనకి చూసినట్లయితే 2 అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయండి. ప్రెజెంట్ ఆన్‌గోయింగ్‌లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇది వచ్చేసరికి మనకి 9థ్ ఓకేనా? 9థ్‌న మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 9థ్ జనవరిన. ఓకేనా? లాస్ట్ డేట్ వచ్చేసరికి 8థ్ ఫిబ్రవరి. ఓకేనా? ఇంకా టైం ఉంది. అందరూ అప్లై చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసరికి ఇది వేరే నోటిఫికేషను. ఇది వచ్చేసరికి 15/12 పడింది. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 జాన్యువరి 2026. ఇది ఇందులో ఏంటంటే అన్నీ గ్రూప్ ఏ కేటగిరీ పోస్ట్. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి డెప్యుటేషన్‌లో ఎవరికన్నా కావాలనుకుంటే ఈ పోస్ట్స్ ఉన్నాయి. బట్ ఈ నోటిఫికేషన్ మనకి జనరల్‌గా చాలామందికి అంత యూజ్‌ఫుల్ కాదు. సో, మనం పై నోటిఫికేషన్ గురించి చూద్దాం. సో, ఇక్కడ మనం డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ చేద్దాం. సో, దిస్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్. ఓకే. సో, ఈ అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసరికి మనకి 9థ్ జనవరి 2026న ఈ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయింది. ఓకేనా? 9 జనవరి 2026 11 AM ఆన్వర్డ్స్ మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యాయన్నమాట. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ మనకి అందరూ చూడండి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 8థ్ ఫిబ్రవరి. ఓకేనా? 8థ్ ఫిబ్రవరి 2026 ఈజ్ ద క్లోజింగ్ డేట్. ఓకే. సో, ఆన్లైన్ అప్లికేషన్స్ అందరూ కూడా ఇదిగోండి ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా! ఇక్కడ మనకి లింక్ ఇచ్చాడు. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇందులోకి వెళ్ళి మనం ఇక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే. సో, బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. కింద ఇందాక నేను చూపించాను కదా! అక్కడే అప్లై నవ్వు ఉంది చూసారు కదా మీరు. అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ఎలా అప్లై చేయాలో తెలియలేదంటే ఎలా అప్లై చేయాలో ఒక వీడియో చేయమంటే నేను చేస్తాను. సో, ప్రెజెంట్ అయితే మనం పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్‌గా చూద్దాము. ఫస్ట్ గ్రూప్ సి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ గ్రూప్ సిలో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్ అండి. సీనియర్ అసిస్టెంట్ అంటే ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ కేటగిరీ అక్కడ మనకి ఐజర్లో జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ రెండు ఒకటే లెవెల్ ఇచ్చాడు. లెవెల్ 4 అనమాట. 7th CPC ప్రకారం లెవెల్ 4. దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి 25,500 to 81,100. సో, ఇది ఓన్లీ బేసిక్ పేనేనండి. దీని మీద టీఏ, డిఏ అన్నీ కలుపుకుని మనకి అరౌండ్ ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 40,000 పైనే వస్తున్నాయి. ఓకేనా? 45,000 వరకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 8th CPC అనేది ఉంది మనకి. ఈ ఇయర్ రావాలి 2026లో. సో, 8th CPC అమలైపోతే గనక మీకు బేసిక్ పే అనేది మినిమం 50,000 అయిపోతుంది. అప్పుడు మీకు ఇన్ హ్యాండే 70,000, 80,000 అలా వస్తుంది లెవెల్ 4కే. సో, ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇందులో మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 33 ఇయర్స్ అండి. ఇందులో మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీకి ఉంది. ఒక పోస్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్కి ఉందన్నమాట. సో, ఇందులో మనకి 2 పోస్టులు ఉన్నాయి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే సీనియర్ టెక్నీషియన్ పోస్ట్ అనమాట. ఇది కూడా లెవెల్ 4ఏ. దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి 25,500 to 81,100. దీని కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 33 ఇయర్సేనండి. ఇందులో మనకి 7 పోస్ట్స్ ఉన్నాయి టోటల్. ఓకేనా? సీనియర్ టెక్నీషియన్కి 7 పోస్ట్స్ ఉన్నాయి. 4 వచ్చేసరికి యువార్కి ఉంది. ఓకేనా? 2 వచ్చేసరికి ఓబీసీ ఉంది. ఒకటి వచ్చేసరికి ఎస్సీకి ఉందన్నమాట. సో, టోటల్ 7 పోస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్కి తేడా ఒక లెవెలే అనమాట. ఒక గ్రేడ్ పే. ఓకేనా? ఒకటి తేడా అంటే ఏంటంటే దీని బేసిక్ పే 21,700 ఉంటే దీని లెవెల్ 4 బేసిక్ పే వచ్చేసరికి 25,500 ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది జూనియర్ అసిస్టెంట్ లెవెల్ 3 కదా! దీని యొక్క గ్రేడ్ పే స్కేల్ వచ్చేసరికి 21,700 to 69,100 అనమాట. ఓకేనా? సో, దీని యొక్క మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి యుఆర్ని అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీని ఉద్దేశించి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇస్తారనమాట. ఓకేనా? మిగతా అన్ని కేటగిరీస్ ఏవైతే రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతాయో వాళ్ళందరూ కూడా దీని మీద యాడ్ ఆన్ అవుతూ ఉంటాయన్నమాట ఏజ్. ఓకేనా? సో, యుఆర్కి వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి అంతే. మిగతా రిజర్వ్డ్ కేటగిరీస్ ఏమీ లేవు. మొత్తం 3 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ అన్రిజర్వ్డ్కే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టెక్నీషియన్ అనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ పోస్ట్ ఇది లెవెల్ 3నే. దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి
21,700 to 69,100. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 years. యుఆర్ 7 ఉన్నాయంట. టోటల్ 7 పోస్టులు ఉన్నాయి యుఆర్కి. ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి 2 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. టోటల్ 14 పోస్టులు ఉన్నాయండి ఇవి. ఓకేనా, టోటల్గా 14 పోస్టులు ఉన్నాయి. సో చూసుకోండి, 14 పోస్ట్స్ అనమాట టోటల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్టార్ ఉంది. ఏంటబ్బా, ఒక స్టార్ ఏంటిది, 2 స్టార్లు ఏంటిది అని మనకి డౌట్ వస్తుంది కదా. నాకు అలాంటి డౌటే వస్తుంది బేసిక్గా. జనరల్గా మీకు చూసినప్పుడైనా ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. సో కింద ఇచ్చారు చూడండి, స్టార్ అంటే బ్యాక్లాగ్ వేకెన్సీ అంట. మీకు తెలుసు కదా బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటిది. లాస్ట్ నోటిఫికేషన్లో పడినప్పుడు ఆ నోటిఫికేషన్ ఆ పోస్ట్ అనేది ఎవరు ఫిల్ కాలేదన్నమాట, రిక్రూట్ అవ్వలేదన్నమాట, ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరు దొరకలేదు. సో అదే పోస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇచ్చారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాక్లాగ్ వేకెన్సీ. ఓకేనా, ఇదేంటంటే డబుల్ స్టార్ అంటే అవుట్ ఆఫ్ విచ్ 2 are బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని అర్థం అంట. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటంటే డబుల్ స్టార్ ఇస్తే అవుట్ ఆఫ్ విచ్ 2 are బ్యాక్లాగ్ వేకెన్సీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 డబుల్ స్టార్ ఉంది కదా, ఇది చూసినట్లయితే 3 అవుట్ ఆఫ్ 3 వేకెన్సీస్లో ఓకేనా 2 వచ్చేసరికి ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని అర్థం అనమాట. ఇక్కడ 1 పోస్ట్ ఉంది, 1 స్టార్ ఉంది కాబట్టి ఇది బ్యాక్లాగ్ వేకెన్సీ. ఇది వచ్చేసరికి అవుట్ ఆఫ్ 3 వేకెన్సీస్ 2 are బ్యాక్లాగ్ వేకెన్సీస్. దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి గ్రూప్ సి కేటగిరీ అంతా అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ బి కేటగిరీ చూద్దాం. మనకి ఇక్కడ ఓన్లీ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీకే ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు. గ్రూప్ ఏ కేటగిరీకి అంతా కూడా సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. నేను 2 నోటిఫికేషన్స్ అని స్టార్టింగ్లో చెప్పాను కదా. సో గ్రూప్ బి, గ్రూప్ సికి ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు, గ్రూప్ ఏకి వేరే నోటిఫికేషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం గ్రూప్ బి నోటిఫికేషన్ చూద్దాము. సో గ్రూప్ బిలో చూసినట్లయితే సూపరింటెండెంట్ అనమాట. సూపరింటెండెంట్ పోస్ట్స్ ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి. లెవెల్ 6 అనమాట. దీని యొక్క బేసిక్ పే డైరెక్ట్గా 35,400 అనమాట. స్కేల్ వచ్చేసరికి 35,400 to 1,12,400. సో మీకు అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుని ఇన్ హ్యాండ్ 60,000 వరకు వస్తుంది. అదే ఎక్స్క్యూజ్ మీ, అదే పే లెవెల్ 7కి వెళ్ళింది అనుకోండి, మీకు బేసిక్ పే సారీ అండి, అదే పే లెవెల్ 7కి వెళ్ళింది అనుకోండి, మీకు బేసిక్ పేనే ఇక్కడ మనకి 35 ఉంది కదా, అరౌండ్ దానికి బేసిక్ పేనే 60,000 కలా వెళ్ళిపోతుంది. ఓకేనా, పే లెవెల్ 8కి వస్తాయి. లైక్ పే లెవెల్ 8 ఇన్ ద సెన్స్ 8th CPCకి వస్తాయి. ఇది 7th CPC స్కేల్సే. ఇప్పుడు మనకి 8th CPC వస్తుంది త్వరలో. ఓకే, దీని యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years అండి. పోస్టులు 2 ఉన్నాయి, ఒకటి యుఆర్కి ఉంది, ఒకటి ఎస్టీకి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్. ఓకే, టెక్నికల్ అసిస్టెంట్ ఇది కూడా లెవెల్ 6 కేటగిరీ పోస్టే. దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి 35,400 అండ్ ద స్కేల్ ఆఫ్ పే ఈస్ 35,400 to 1,12,400. దీని యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ కూడా 30 years. ఇది టోటల్ 11 పోస్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి బ్యాక్లాగ్ వేకెన్సీ. యుఆర్కి 6 పోస్ట్స్ ఉంటాయి, ఒకటి ఎస్సీకి, ఒకటి ఎస్టీకి, ఒకటి ఓబీసీకి, 2 ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయండి రిజర్వేషన్ కేటగిరీలో. సో టోటల్ 11 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ 30 అనేది మీరు యుఆర్కే కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, అదర్ కేటగిరీస్కి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మీరు మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం చూసుకోవాలండి. అదే ఓబీసీకి అయితే 3 years, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years. ఓకే, సో యూ కెన్ calculate your age according to your age relaxation if you are belongs to some particular category. ఓకే, సో ఇక్కడ మనకి పోస్ట్ గురించి నేను ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, వాని యొక్క ఏజ్ లిమిట్ ఏంటి అండ్ స్కేల్ ఆఫ్ పే మొత్తం నేను ఇక్కడ డిస్కస్ చేశానండి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి చూద్దామండి. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి నేను డైరెక్ట్గా గ్రూప్ బి కేటగిరీ నుంచే చెప్పుకుంటూ వస్తాను. సో గ్రూప్ బి కేటగిరీలో మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి చెప్పా కదా సూపరింటెండెంట్, అది ఒకటి యుఆర్కి ఉంది, ఒకటి ఎస్టీకి ఉంది. సో దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అన్నమాట. సో ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అనమాట దీనికి. ఓకేనా, మీరు ఎప్పుడైనా ఆర్ ఇస్తే మినిమం ఉన్న చూసుకోండి సరిపోతుంది. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇచ్చాడు కాబట్టి మనకి మాస్టర్స్ డిగ్రీ ఉండాలా అవేమి కన్సిడర్ చేసుకోకండి. ఓకేనా, ఆరే ఇక్కడ ఇచ్చింది మనకి. ఓకేనా, సో ఐదర్ ఇది ఉండాలి, లేదు అనుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. లేదు అనుకుంటే ఫస్ట్ క్లాస్ మీకు రాలేదనుకోండి, ఓకేనా, బ్యాచిలర్స్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లేదనుకుంటే మాస్టర్స్ డిగ్రీ చేసుంటే కనుక మీరు మాస్టర్స్ డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అది దాని అర్థం. ఓకేనా, ఇది బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలి.
ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలన్నమాట. వర్డ్ ప్రాసెసింగ్, ఎక్సెల్ వీటన్నిటి మీద కూడా మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? సో, దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్. ఓకేనా? అండ్ ఓకేనా? కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా! నేను ప్రతి నాన్ టీచింగ్ నోటిఫికేషన్‌లో చెప్తున్నానండి. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఎక్సెల్, వర్డ్, ఓకేనా? పవర్ పాయింట్ 3 క్వెషన్‌లు ఉంటాయండి. ఒకటి ఎక్సెల్ మీద ఉంటుంది, ఒకటి పవర్ పాయింట్ మీద ఉంటుంది, ఓకేనా? ఒకటి వచ్చేసరికి ఏంటంటే వర్డ్ మీద ఉంటుంది. ఈ 3 క్వెషన్స్ మనకి స్కిల్ టెస్ట్‌లో అడుగుతారు. ఓకేనా? మొత్తం 100 మార్క్స్‌కి ఉండొచ్చు లేదా 50 మార్క్స్‌కి ఉండొచ్చు. ఒక్కొక్కటి 15 మార్క్స్ అలాగా డివైడ్ చేసి ఇస్తారు. మీకు ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఇన్‌స్టిట్యూట్స్ అన్నిటికి. నేను ఆల్రెడీ ఐజర్‌ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా అదే ప్యాటర్న్‌లో నడుస్తాయి ఎగ్జామ్స్. మీరు ఎవరైనా ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో రిఫర్ చేసుకోండి. ఐజర్‌ది నా వీడియోస్‌లో ఐజర్‌ది ఎగ్జామ్ ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేసున్నాను. సో, ఈ నాన్ టీచింగ్ నోటిఫికేషన్స్ ప్రతిదానికి కూడా అదే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతది. ఫస్ట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి డిస్క్రిప్టివ్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టెక్నికల్ అసిస్టెంట్లో వచ్చేసరికి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. డిఫరెంట్ బ్రాంచెస్‌లో పోస్ట్స్ ఉన్నాయన్నమాట. అవి డివైడ్ అయ్యి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీలో సివిల్ ఇంజినీరింగ్. ఓకేనా? సివిల్ ఇంజినీరింగ్‌కి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్‌లో. ఒకటి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీకి ఉంది. ఒకటి వచ్చేసరికి ఓబీసీకి ఉందన్నమాట. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వివలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అనమాట. ఓకేనా? మీకు దీనికి బీటెకే అవసరం లేదండి. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. ఓకేనా? సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లే. ఓకేనా? రైట్. సెకండ్ వచ్చేసరికి ఈ టెక్నికల్ అసిస్టెంట్లోనే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి ఒక పోస్ట్ ఉంది. ఓకే. దీనికి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? దీనికి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ, బీటెక్, ఎంసీఏ కంప్యూటర్ సైన్స్లో చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే అనమాట. ఓకేనా? లేదు అనుకుంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులే. ఓకేనా? ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ వీళ్ళు ఎలిజిబులే. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు ఎలిజిబుల్లే. ఓకేనా? ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా? అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని. ఇక్కడ జస్ట్ ఏం అడిగాడంటే బీఎస్సీ కంప్యూటర్స్ ఉంటారు కదా మనకి, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. అంటే డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. డిగ్రీలో కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ అనమాట. మాస్టర్స్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్లో చేసుండి 50% మార్క్స్ వచ్చి ఉంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఒక పోస్ట్ ఉందండి. ఇది కూడా అంతే, బీఈ ఆర్ బీటెక్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్. ఓకేనా? ఈసీఈ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఇది ఈసీఈ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ, అంటే త్రిబుల్ ఈ కానీ ఈసీఈలో కానీ, ఓకేనా, త్రిబుల్ ఈ కానీ ఈసీఈ కానీ చేసి ఉంటారు కదా, బీటెక్ కానీ డిప్లొమా కానీ వాళ్ళు ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్కి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి యూఆర్కి, ఒకటి ఎస్సీకి ఉంది. ఇది బ్యాక్లాగ్ వేకెన్సీ. ఓకే. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అంటే ఫిజిక్స్లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఫిజిక్స్లో చేసి ఉండాలి 50% మార్క్స్తో. ఓకే. అన్నిటికీ సేమ్ ఎలిజిబిలిటీ, ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి ఆర్ బీటెక్ వాళ్ళు అయితే బీటెక్ ఉండాలి, మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటే 50% మార్క్స్ రావాలి, అన్నిటికీ అదే. నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ అంట. ఇది 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి యూఆర్కి ఉంది, ఒకటి ఎస్టీకి ఉంది. ఓకేనా? ఈ 2 పోస్టుల్లో ఒకటి వచ్చేసరికి పీడబ్ల్యూడి వాళ్ళకు ఉందంట, హెచ్హెచ్ వాళ్ళకి. ఓకేనా? అది రిజర్వ్ అయ్యి ఉంది పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా. ఓకే. సో దీనికి ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ, బీటెక్, ఎంసీఏ. ఓకే. దీనికి కూడా ఏంటంటే కంప్యూటర్ సైన్సే. ఇందాక మనం చూసాం కదా టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి, సో వాళ్ళే ఎలిజిబుల్ దీనికి కూడా, అదే క్వాలిఫికేషన్స్. బీఈ, బీటెక్, ఎంసీఏ వీళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు, లేదు అనుకుంటే డిప్లొమా కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళు, లేదంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, లేదా బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, లేదు అనుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ 50% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ ఎస్టేట్ అంటబ్బా.
ఎస్టేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎలిజిబుల్ అంట, ఒక పోస్ట్ రిజర్వ్ అయింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంట ఇది. ఓకేనా, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ కన్స్ట్రక్షన్లో ఫీల్డ్లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హార్టికల్చర్ మీద ఒక పోస్ట్ ఉంది. అది వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఫారెస్ట్రీ ఉండాలి, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఫారెస్ట్రీలో 50% ఆఫ్ మార్క్స్ ఉంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఒకటి ఈడబ్ల్యూఎస్. ఏంటది, ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అనమాట. ఓకేనా, సేమ్ అండి, ఇవన్నీ సేమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీస్ అయిపోయినాయి. మళ్ళీ చూద్దాం, ఇవి మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, హార్టికల్చర్కి ఒకటి ఉంది, ఎస్టేట్ అంటే సివిల్ ఇంజనీరింగ్ ఇది ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్కి. నెక్స్ట్ సెంట్రల్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సమ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. నెక్స్ట్ ఫిజిక్స్ 2 ఉన్నాయి, ఈసీఓ త్రిబుల్ఈకి ఒకటి ఉంది, కంప్యూటర్ సైన్స్కి ఒకటి ఉంది, సివిల్ ఇంజనీరింగ్కి మళ్ళీ 2 ఉన్నాయి. ఓకేనా, సో టెక్నికల్ అసిస్టెంట్ ఇవి ఎవరైతే బీటెక్ చేస్తుంటారో లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తుంటారో వీళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఇవి చాలా మంచి పోస్టులు అండి, మళ్ళీ మళ్ళీ పడే పోస్టులు కాదు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో వస్తే లైఫ్ సెట్ అయిపోతుందండి. ఓకేనా, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకేనా, సో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, లోపల చాలా మనకి హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి, క్వార్టర్స్ ఇస్తారు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఎంటర్ అయిన తర్వాతే అర్థమవుతుంది. బట్ దీస్ ఆర్ వెరీ గుడ్ పోస్ట్స్, అప్లై చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్. అవి 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి యుఆర్కి ఉంది, ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఉంది. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ అంటే 10+2 అడిగారు. ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఏ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute అనేది టైపింగ్ వచ్చి ఉండాలంటండి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్ అనమాట. టైపింగ్ రావాలంటండి 35 words per minute. ఇది టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి అలా ఏం ఆలోచించొద్దు. టైపింగ్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా ఏంటంటే మీరు ఒక 10 days సిస్టమ్ ఉంటే కనుక, లేదంటే డైరెక్ట్గా రోజుకు 1 గంట వెళ్ళి బయట నెట్ సెంటర్లో అయినా ప్రాక్టీస్ చేసుకోండి. 35 words అంటే యూ కెన్ ఈజీలీ గో. నెట్లో ఉంటాయండి, మనకి ఇంటర్నెట్లోకి వెళ్తే టైపింగ్ టూల్స్ ఉంటాయి, దాని మీద ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ మనకు ఉద్యోగం రావాలండి, ఆ తర్వాత ఈ స్పీడ్ టెస్ట్లు అవన్నీ కూడా మనం ఈజీగానే చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ టెక్నీషియన్ అండి. సీనియర్ టెక్నీషియన్లో కూడా ఇలా ఇందాక మనం టెక్నికల్ అసిస్టెంట్కి ఏవైతే డిఫరెంట్ బ్రాంచెస్కి చూసామో, ఇప్పుడు సీనియర్ టెక్నీషియన్కి కూడా డిఫరెంట్ బ్రాంచెస్లో మనకి పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్లో ఒక పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీకి. దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి విత్ సైన్స్. ఓకేనా, సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా, సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఇంటర్ పాస్ అయ్యి ఉండి ఓకే 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఆర్ సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ ఐటీఐ కోర్స్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, లేదంటే సెకండరీ ఇంటర్లో 60% మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి 2 years. ఓకేనా, ఆ ఐటీఐ సర్టిఫికేట్ అనేది దేనికి సంబంధించి ఉండాలి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఉండాలి. ఆర్ డిప్లొమా ఆఫ్ 3 years డ్యూరేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 2 పోస్టులు ఉన్నాయండి. ఒకటి యూఆర్కి ఉండి, ఒకటి ఎస్సీకి ఉండి. ఎస్సీ ఎస్ఏ బ్యాక్లాగ్ వేకెన్సీ. ఇది కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ అడిగారండి, 60% మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్లో. ఓకేనా, లేదు అనుకుంటే ఇంటర్ ప్లస్ ఐటీఐ కోర్స్ సేమ్ అండి, ప్రీవియస్ దానికి ఉన్న క్వాలిఫికేషనే దీనికి ఇచ్చారు. ఓకేనా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 10+2 చేసి 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఐటీఐలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసరికి 2 years డ్యూరేషన్ ఉండాలన్నమాట కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా. లేదు అనుకుంటే డిప్లొమా ఆఫ్ 3 years డ్యూరేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఆర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సేమ్ ప్రీవియస్ క్వాలిఫికేషన్సే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిజిక్స్కి వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది. దీనికి కూడా అంటేనండి ఇంటర్ క్వాలిఫికేషన్ సేమ్ మనం ఏమైతే ప్రీవియస్ దాంట్లో ఇచ్చామో అదే క్వాలిఫికేషన్. బట్ ఇక్కడ ఏంటంటే సీనియర్ సెకండరీతో పాటు ఐటీఐ చేసుంటే కనుక ఐటీఐ రిలేటెడ్ బ్రాంచ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. ప్రీవియస్ దానికి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇచ్చాడు కాబట్టి దీనికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్ అనమాట ఫిజిక్స్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ అండి. దీనికి సేమ్ ఫస్ట్ సెకండ్ పోస్ట్కి ఉన్న క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి విత్ 60% మార్క్స్, లేదంటే ఇంటర్ పాస్ అయ్యి ఉండి ఐటీఐలో 50% మార్క్స్ ఉండాలి. ఓకేనా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇచ్చిన క్వాలిఫికేషన్సే.
నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టేట్ ఒకటి ఓబీసీకి ఉంది. దీనికి కూడా ఇంటర్ క్వాలిఫై ఉండాలి, సైన్స్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదు అనుకుంటే ఐటీఐ చేసిన వాళ్ళు అయితే కనుక సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఐటీఐ చేసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అండి. ఇది మెయిన్ పోస్టులు మనకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టు. దీనికి వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు కూడా ఓపెన్ కేటగిరీకి ఉన్నాయి. ఓకేనా, 3 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు కూడా ఓపెన్ కేటగిరీకి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 అండ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్. సేమ్ సీనియర్ అసిస్టెంట్కి ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడో జూనియర్ అసిస్టెంట్ కూడా అదేనండి. డిగ్రీ కూడా అడగలేదు, ఇంటర్ పాస్ అయితే చాలు. ఓకేనా, ఇంటర్ పాస్ అయ్యి 35 వర్డ్స్ అనేది టైప్ చేయాలి. నిమిషానికి 35 వర్డ్స్ కొట్టాలి మీరు. ఓకేనా, దాని యొక్క ప్రొఫిషియన్సీ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్. ఇది వచ్చేసరికి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తాడు, అక్కడ మీకు చూస్తారనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ పోస్టులు, ఇవి కూడా డిఫరెంట్ బ్రాంచ్కి ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది. సేమ్ ఇవి కూడా ఏంటంటే ప్రీవియస్గా చేశాం కదా, ప్రీవియస్గా చేసిన దానిలానే అనమాట. ఓకేనా, ప్రీవియస్గా మనం కండక్ట్ చేశాం కదా, సో ప్రీవియస్గా అదే మనం చూసారా టెక్నీషియన్ ఆ పోస్టులోనే చూసారా, అలాంటి పోస్టులకే అనమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఒకటి యువార్కి ఉంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 10+2 పాస్ అయి ఉండాలి సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. ఓకేనా, సేమ్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనే. అయితే ఐటీఐ చేస్తుంటే కనుక రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలన్నమాట. ఓకేనా, వీళ్ళు కూడా 10+2నే పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్. ఓకేనా, కెమికల్ ఇంజనీరింగ్లో ఒక పోస్ట్ ఉంది యువార్కి. ఓకేనా, దీని కూడా ఏంటంటే 10+2 పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అనమాట. ఓకేనా, ఆర్ సీనియర్ సెకండరీ. ఓకేనా, సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ ఐటీఐ కోర్స్ ఆఫ్ 1 year ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ ట్రేడ్ రిలేటెడ్ టు మెకానికల్ ఇంజనీరింగ్. ఓకేనా, దీనికి ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్గా ఐటీఐ కోర్స్ చేసి ఉండాలి. లేదు అనుకుంటే 10+2 పాస్ అయ్యి. ఓకే, మనకి బేసిక్గా చూసుకుంటే 10+2 పాస్ అయితే చాలండి సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వీటన్నిటికీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి యువార్కి ఒకటి ఎస్టీకి ఉంది. ఓకేనా, దీనికి 10+2 పాస్ అయి ఉండాలి విత్ 60% మార్క్స్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి యువార్కి, ఒకటి ఎస్సీకి, ఒకటి ఎస్టీకి. ఎస్సీ పోస్ట్ ఈజ్ ద బ్యాక్లాగ్ వేకెన్సీ. ఓకేనా, దీనికి వచ్చేసరికి కూడా అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఓకేనా, ఇంటర్ పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు ఉన్నాయి. 2 యువార్కి ఉంది, ఒకటి ఎస్సీకి ఉంది. ఓకే, ఇది సీనియర్ సెకండరీ 10+2 విత్ సైన్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. దీనికి అంతే అండి, 10+2 పాస్ అయి ఉండాలి. ఓకేనా, విత్ 60% మార్క్స్. నెక్స్ట్ ఫిజిక్స్కి ఒక పోస్ట్ ఉంది ఈడబ్ల్యూఎస్కి. దీనికి సీనియర్ సెకండరీ 10+2 విత్ 60% మార్క్స్. నెక్స్ట్ సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, దీనికి 10+2 పాస్ అయి ఉండాలి 60%. ఓకేనా, ఒకవేళ ఐటీఐ చేస్తే కనుక అది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా చేసి ఉండాలి. నెక్స్ట్ ఎస్టేట్, ఇది సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ చేసి ఉండాలి ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ చేసి ఉండాలండి, సివిల్ కాదు సారీ. ఐటీఐ చేసినట్లయితే అసలు అది కూడా అవసరం లేదు, ఇంటర్ పాస్ అయ్యి 60% తెచ్చుకుంటే ఎలిజిబుల్ దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో విజువల్ సెక్షన్ అంట, దీనికి 10+2 విత్ 60% మార్క్స్ ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఒకటి ఓబీసీకి ఉన్నది పోస్ట్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఈచ్ పోస్ట్ అనమాట. నేను ఇది వీడియో లెంత్ అవుతున్న ప్రతి పోస్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా, మీకు క్లియర్గా అర్థం కావాలని నేను ప్రతి పోస్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా అర్థం కాలేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు ఏదన్నా అర్థం కాలేదు పాయింట్ అనుకుంటే నేను దాని గురించి మీకు రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి నేను కమెంట్లో రిప్లై ఇస్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. నేను ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పాను కదా, అది ఇచ్చాడు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి 10 years. ఓకే, పీడబ్ల్యూడీ ఓబీసీకి రిజర్వ్ అయి ఉంటే కనుక పీడబ్ల్యూడీలో వచ్చే 10 ఏళ్ళు ప్లస్ ఓబీసీలో వచ్చే 3 ఏళ్ళు, మొత్తం 13 సంవత్సరాలు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అయితే కనుక 15 సంవత్సరాలు. ఓకేనా, డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు అయితే 40 years. ఓకేనా, సో ఇలా మీ యొక్క కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకుని అప్లై చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇచ్చాడు.
ఓకేనా? సో, అప్లై చేసేవాళ్ళు ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని అప్లై చేయండి. ఫోటోగ్రాఫ్ అనేది ఇదే సైజులో ఉండాలంట. ఓకేనా? లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఉండాలి. ఎవరైతే బ్యాంక్ జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవి తెలిసే ఉంటాయి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషను, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. హ్యాండ్ రిటెన్‌కి ఏమేమి రాయాలో కూడా కింద ఇచ్చారు. సో, అది చేయండి. ఓకేనా? సిగ్నేచర్ అనేది ఇదిగో ఇది చూడండి. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో ఉండి యాక్సెప్ట్ చేయరంట. నార్మల్‌గా పెట్టండి. సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చాడండి మొత్తం. ఒకసారి చూసుకొని రిజిస్టర్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో మనం ఇంకో వీడియో చేద్దాం. లేదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడిగినా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, ఇది మొత్తం కూడా అప్లికేషన్ ప్రాసెస్. అంటే ఎలా అప్లై చేయాలి ఏంటనేది డీటెయిల్డ్‌గా ఇచ్చాడు. మీకు ఇదంతా ఒకసారి చదువుకుంటే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఇదంత కష్టమేం కాదు. చాలా నీట్‌గా ఇచ్చాడు. పిన్ టు పిన్ ఇచ్చాడండి. ఓకేనా? డాక్యుమెంట్స్ ఎలా స్కాన్ చేయాలి, ఏ కలర్‌లో స్కాన్ చేయాలి మొత్తం క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఓకేనా? ఇవి క్లియర్‌గా లేకపోతే రిజెక్ట్ చేస్తారంట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ గానీ ఇవన్నీ కూడా. సో, చూసుకొని పెట్టుకోండి. సో, ఆన్‌లైన్ ఫీజ్ వచ్చేసరికి ఏంటంటే యూఆర్‌కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి రూ. 1000 అంటండి. ఓకేనా? ఆన్‌లైన్ ఫెసిలిటేషన్ ప్రాసెసింగ్ ఛార్జెస్. ఎగ్జామినేషన్ అప్లికేషన్ వచ్చి 500 మొత్తం 1500 అంటండి ఫీజు ప్లస్ జీఎస్టీ. అదే వుమెన్‌కైతే రూ. 1000 ప్లస్ జీఎస్టీ అంట. వుమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి. ఈ ఫీజు ఎందుకంత పెడతారంటే అండి, జెన్యూన్ క్యాండిడేట్స్ అప్లై చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు అప్లై చేయకూడదని ఫీజు అంత పెడతారు. మీరు జెన్యూన్‌గా ప్రిపేర్ అయ్యి రాయాలనుకుంటే అప్లై చేసుకోండి. ఫీజు గురించి ఆలోచించొద్దు. మీరు ట్రై చేయండి, అప్లై చేయండి. ఖచ్చితంగా తగులుతాయి ఈ పోస్టులు. ఓకేనా? ఇదిగోండి క్యాండిడేట్స్ మే నోట్ దట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సీబీటీ అనేది హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా సెంటర్స్‌లో ఉంటదంటండి. ఓకేనా? మన ఏపీ, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ ఆప్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇవేనండి. మ్యాక్సిమం నేను కవర్ చేశా అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఉంటే గనక నేను చెప్తాను. ఇదిగోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద ఇన్ఫార్మ్ డేట్ క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఒరిజినల్ అండ్ వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంట. ఓకేనా? ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ తీసుకురావాలని చెప్తున్నాడు. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సంతకం పెట్టాలన్నమాట. దాని మీనింగ్ అది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా? కాల్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చెప్తున్నాడు. స్టాఫ్ రిక్రూట్మెంట్ ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు గనుక షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే. ఓకే? సో, ఇక్కడ అన్ని జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఒకసారి మీరు నీట్‌గా చదువుకోండి. మీకు అర్థమవుతుంది. ఇంకేదన్నా ఈ నోటిఫికేషన్ అర్థం కానిదుంటే గనక మీరు చెప్పండి. నేను దాని గురించి మీకు వేరే వీడియో కావాలంటే చేస్తాను. లేదంటే మీకు కామెంట్ సెక్షన్‌లో రిప్లై ఇస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఇది మన ఎన్ఐటీ వరంగల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. అందరూ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇవన్నీ చాలా మంచి జాబ్‌లండి. ఓకేనా? మనకి అలవెన్సెస్ కానీ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? టీఏ ఉంటది, డీఏ ఉంటది. చాలా ఉంటాయండి దీని మీద. అండ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఫ్రీగా ఉంటది. క్వార్టర్స్ ఇస్తారు. చాలా బావుంటదండి లైఫ్. ఓకేనా? అందరూ దయచేసి అప్లై చేసుకోండి. ఓకేనా? జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫీజు గురించి ఆలోచించకుండా. ఓకే. సో, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.